హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కావ్యపై కోపంగా చూస్తుంది ఇందిరాదేవి. నీ దారి నువ్వు చూసుకుంటున్నావని అర్థమైంది నాకు. ఇన్నాళ్ళు చెడు అలవాట్లు ఉంటే మందు తాగడం చెడు సాహసం అనుకున్నా, కానీ ఒక మనిషిపై బాగా నమ్మకం పెట్టుకోవడం కూడా ఒక చెడు వ్యాసమే. ప్రతి విషయంలోనూ అలవాటు పడిపోయావు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఏమైనా జ్ఞాపకాలతో బతికేస్తాను అని ఇంద్రాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇంట్లో సమస్య దూరం చేసేందుకు మాయను తీసుకొచ్చాను, కానీ అది దొంగ మాయ అని తెలియదు. నేను తప్పు చేశాను, ఆ తప్పును సరిదిద్దుకోవాలి. ఆ మాయ అసలు మాయ కాదని చెప్పలేను, కానీ కావ్య అంటుంది. నేను అంటున్న మౌనంగా ఉన్నావేంటని అర్థమవుతుంది. నీ దారి నువ్వు చూసుకుంటున్నావు అన్నమాట. నువ్వు నాతో మాట్లాడకు. నీపై నాకు చాలా కోపంగా ఉంది అని ఇంద్రాదేవి ఫైర్ అవుతుంది. ఆ కోపంలో నిన్ను ఏమైనా అంటానేమో అని భయంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో కావ్య అని తిడుతుంది ఇంద్రాదేవి. కావ్య వెళ్ళిపోతుంది. న్యాయం చేయాలంటే పేదరికం అడ్డొస్తుంది. నీ వైపు నిలబడదామంటే నువ్వు అడ్డుపడుతున్నావు. నా కాళ్ళకు ఇలా బంధం వేసావేంటి కావ్య అని బాధపడుతూ ఉంటుంది ఇంద్రాదేవి. మరోవైపు షాప్ ఆవిడ ఇచ్చిన అడ్రస్కు వెళ్తుంది అప్పు. వెళ్ళి తలుపు తడుముతుంది. మాయ ఫ్రెండ్ తలుపు తీస్తుంది. మాయ ఎక్కడికి వెళ్ళింది అని అప్పు అడుగుతుంది. ఊరిలోనే లేదు ఆమె చెబుతుంది. ఆమెకి ఎక్కడి వెళ్ళింది అని అప్పు అడిగితే తెలియని వాళ్ళను నేను ఎలా చెబుతాను అని ఆమె అంటుంది. నా ఫ్రెండ్ నా ఫోన్ నెంబర్ కూడా కలవట్లేదు. కొత్త నెంబర్ ఉంటే ఇవ్వమని అడుగుతుంది అప్పు. చూడండి, మీరు నాకు తెలియదు, మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? ఇలా మోసం చేసేవాళ్ళు చాలామంది వస్తున్నారు. మిమ్మల్ని నమ్మి నెంబర్ ఎలా ఇవ్వను అని ఆమె అంటుంది. అమ్మాయిలందరం కదా, ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సరే, మాయ ఎప్పుడు వస్తుందని అడిగితే రేపు అని చెబుతుంది ఆమె. సరే, నా నెంబర్ ఇస్తాను, మాయ వచ్చాక నాకు కాల్ చేయమని చెబుతుంది అప్పు. తర్వాత మీ పేరు ఏంటని అడిగితే సాహితి అని చెబుతుంది ఆమె. తర్వాత అప్పు వెళ్ళిపోతుంది. మరోవైపు కిచెన్లో ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. రుద్రాని దొంగ మాయ వస్తారు. ఎవరో మనలో ఛాలెంజ్ చేశారు. ఆట నీది, గెలుపు నాది అని స్లోగన్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఓటమిని ఒప్పుకుంటూ సంతకం పెట్టారు అని రుద్రాని మాయ తెప్పి పొడుస్తూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమైందా ఈ రుద్రాని అంటే ఏంటో అని? ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు నాపై గెలవటం అని రుద్రాని గట్టిగా అంటుంది. అప్పుడు కోపంగా చూస్తుంది కావ్య. ఇప్పుడేమైనా ఛాలెంజ్ చేస్తుందేమోనని అడగండి, గెలిచి చూపిద్దామని మాయ అంటుంది. ఇంతలో అప్పు కాల్ చేసి మాయ అడ్రస్ దొరికిందని చెబుతుంది. సైలెంట్గా ఉన్న కావ్యతో ఇంత మంచి గుడ్ న్యూస్ చేసి సైలెంట్గా ఉంటావేంటి అని అప్పు అడుగుతుంది. ఎంగిలి విస్తరాకుకు ఎంత ఎగిరి పడినా చేరుకోవాల్సిన చెత్తలోకి అని కావ్య అంటుంది. తర్వాత అసలు మాయ ఉదయం కావడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పు. సరే, రేపు ఉదయాన్నే వెళ్దామని అంటుంది కావ్య. ఎక్కడికు అని రుద్రాని అడిగితే గుడికి వెళ్ళి దండం పెట్టుకుందామని మాయ అంటుంది. దాంతో ఓ పిట్ట కథ చెబుతానని వేటగాడు 2 గుంట నక్కల స్టోరీ చెబుతుంది కావ్య. వేటగాడు ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా గుంట నక్కలు ఓవర్ యాక్షన్ చేయకూడదని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. అమ్మో, కావ్యతో జాగ్రత్తగా ఉండాలని మాయ అంటుంది. ఇంత పెద్ద కాన్ఫిడెన్స్గా ఉందంటే ఎంత పెద్దగా కాన్ఫిడెన్స్గా ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాలని రుద్రాని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే హాల్లో అంతా ఒకటే. మాయ లగేజ్ పట్టుకొని వస్తుంది. మాయ వెళ్ళిపోతుంది. సెండ్ ఆఫ్ పార్టీ ఇద్దామా అని స్వప్న అంటుంది. నేను వెళ్తున్నానని ఎవరైనా అన్నారా అని మాయ అంటే, మరి సూట్ కేసు పట్టుకొని టాయిలెట్కి వెళ్తున్నావా అని స్వప్న అంటుంది. మరి సూట్ కేసు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నట్లు అని రుద్రాని అడుగుతుంది. ఇంటికి బయట పడుకోవాలా, ఇంట్లో పడుకోవాలా తెలియట్లేదు. ఇంట్లో నా స్థానం ఏంటో అర్థం కావడం లేదని డ్రామా స్టార్ట్ చేస్తుంది మాయ. నీ పెళ్ళికి అభ్యంతరం లేదని కావ్య రాసిచ్చింది కదా, ఇంకా దేనికి భయపడుతున్నావు అని రుద్రాని అంటుంది. నేను నా బిడ్డతో ఉంటున్నాను, కానీ నా బిడ్డ రాజుకు అలవాటు పడ్డాడు. వాడు లేకుంటే నేను దిగులు పెట్టుకుంటున్నాను. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నానని రాజు గదిలోకి వెళ్లేందుకు ప్లాన్ వేస్తుంది మాయ. రాజు గదిలో కావ్య ఉందిగా అని స్వప్న అంటుంది. బిడ్డను వదిలి కన్నతల్లి ఉండలేకపోతుంది అని రుద్రాని అంటుంది. ఇన్నాళ్ళు ఏమైంది ఈ తల్లి మనసు? తను ఉండలేకపోతుందని నువ్వెలా చెబుతున్నావు అని రుద్రాని అంటుంది. ఇంద్రాదేవి, నా బిడ్డ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని మాయ అంటే, ఆ బిడ్డ రాజుగదిలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి రాజుగదిలో ఉంటావా అని స్వప్న అడుగుతుంది. ఏంటి ఉంటావా అని ఇంద్రాదేవి అడుగుతుంది. మీరు అందరూ అనుమతిస్తే అని మాయ చెప్పబోతుంటే పళ్ళు రాలగొడతా అని ఇంద్రాదేవి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది మాయకు.
దాంతో మాయ షాక్ అవుతుంది. నీ మొహం చూసుకుంటే ఏ కోసన అమ్మతనం కాదు కదా, ఆడతనం కూడా కనిపించట్లేదు. నువ్వు వెళ్ళి నా మనవడి గదిలో ఎలా ఉంటావు అని ఇందిరాదేవి తెగ ఫైర్ అవుతుంది. మీకెందుకు మొదటి నుంచి నేనంటే కోపంగా ఉంది అమ్మమ్మ గారు అని మాయ అంటుంది. కోపం కాదు, కోసి కుక్కలకు వేయలేనంత కంపరంగా ఉందని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. ఆ గదిలో ఉండే హక్కు నా మాత్రమే కాదు అని మాయ అంటుంది. ఏమన్నావు? ఎంత ధైర్యం నీకు? నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు. అలా ఉండడానికి నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా? సక్రమంగా బిడ్డను కన్నావా? అక్రమంగా బిడ్డను కని ఇప్పుడు వచ్చి హక్కులు అంటూ మాట్లాడుతున్నావా అంటూ తెగ తిట్టేస్తుంది. చీర దిగ్గట్టే ఏది వెళ్ళు, రాజు గదిలోకి వెళ్ళు, నా సంగతి నీకు తెలియదని స్వప్న భయపెడుతుంది. రాజు తప్పు చేస్తే అంత నన్ను అంటారేంటి అని మాయ అంటుంది. నోర్ముయ్ అని ఇందిరాదేవి తెగ ఫైర్ అవుతుంది. ఆ దరిద్రపు గొట్టు పని చేసి సంసారం ఉన్న ఇళ్లలో మాట్లాడుతున్నారా? తప్పు నా మనవడి ఒక్కడే చేశావు. నువ్వు పవిత్ర మూర్తివా? 2 చేతులు కలిస్తేనే చప్పుడు. ఇది ఇంటి పరువుకు సంబంధించిన సమస్య కాబట్టి నిన్ను ఇంట్లోకి రానిచ్చాం. నువ్వు వచ్చి ఇప్పుడే హక్కుల గురించి మాట్లాడుతున్నావేమని ఇందిరాదేవి గడ్డి పెడుతుంది మాయకు. ఇలాగే వదిలేస్తే మాయని ఇప్పుడే మా అమ్మ ఇంట్లోంచి గెంటేస్తుందని అనుకుని మధ్యలోకి దూరుతుంది రుద్రాణి. మన ఇంటి గుట్టు మనమే బయట పెట్టుకోవడం ఎందుకు, ఆవేశపడకు అని రుద్రాణి అంటుంది. కావ్య ఒప్పుకుంటుంది. పెళ్ళికి మాత్రమే, ముందు పెళ్ళి కానీ ఆ తర్వాత ఎవరు ఎక్కడ ఉండాలో ఆలోచిస్తానని అపర్ణ అంటుంది. సరేనని మాయ అంటుంది. మా వదిన మాటే అంటే ఏం చేస్తావు? ఎవరికి తప్పేనా? నాకు తప్పదు కదా, నా రూమ్లోకి పద అని రుద్రాణి అంటుంది. రుద్రాణి రాహుల్పై పంచులు వేస్తుంది స్వప్న. అపర్ణ వెళ్ళిపోతుంటే అత్తయ్యగారు అని మాయ పిలుస్తుంది. దాంతో షాక్ అవుతుంది అపర్ణ. ఏమన్నావని అపర్ణ కోపంగా అడుగుతుంది. అత్తయ్య అన్నానని మాయ అంటే నాలుక చీరేస్తా. నువ్వు తప్పు చేసింది నా కొడుకుతో అయినా సరే, కానీ నా దృష్టిలో నువ్వు ఒక పెళ్ళికి ముందు తొందరపడి బిడ్డను కన్నా ఆడదానివి. నువ్వేంటి నాకు పరమ అసహ్యం. ఈ ఇంటి గుట్టు బయటకు పడొద్దని నీకు పెళ్లి చేస్తున్నాను. నువ్వు చచ్చేదాకా నన్ను అత్తయ్య అని పిలవకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వెళ్ళి స్ట్రాంగ్ ధమ్కి ఇస్తుంది అపర్ణ. ఆ తర్వాత మాయ భయంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావే? ఏ అర్ధరాత్రో వచ్చి గదిలో దూరే రకం అది. వెళ్ళు అని కావ్యను స్వప్న అంటుంది. అనంతరం కళ్యాణ్ బుక్ చదువుకుంటూ ఉంటుంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటున్నారు, ఆ తప్పుకు బలైన వాళ్ళు మాత్రం అవమానాలు పడుతున్నారు అని అనామిక అంటుంది. ఎందుకు గుణుకుతున్నావు అని సూటిగా చెప్పు అని కళ్యాణ్ అడుగుతుంది. బావగారు చేసిన తప్పుకు మాయను ఎందుకు అవమానిస్తున్నారు? ఆయనతో ఉంటే అర్హత మాయకే ఉందని అనామిక అంటుంది. మరి మా వదిన అని కళ్యాణ్ అంటే ఇంకా వదిన అని ఎలా అనగలుగుతున్నావు? బావగారి జీవితంలో మరొక ఆడది ఉందని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇంటిని పట్టుకొని వేలాడుతున్నదంటే ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం కావట్లేదా? మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఇంటి హోదా ఎక్కడ పోతుందో అని ఇక్కడే ఉంటుంది అని అనామిక అంటుంది. అనామికపై ఫైర్ అవుతాడు కళ్యాణ్. వదినే మనకు సపోర్ట్ చేసిందని మర్చిపోయావని కళ్యాణ్ అంటాడు. నువ్వు ఎలాగూ ఆవిడ భజన చేస్తావని తెలుసు. నీకు హెల్ప్ చేస్తే నీకు కూడా ఆమెకు సపోర్ట్గా ఉంటానని ఆశపడింది. అది జరగబోయేసరికి అప్పును అడ్డు పెట్టుకొని మన మధ్యలో గొడవలు పెడుతుంది. ఎవరికి తెలియవు ఆవిడ నాటకాలు అని అనామిక అంటుంది. ఇంతటితో సీరియల్ ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.